హాయ్ ఫ్రెండ్స్, మనం హిందూ ధర్మశాల కంచిలో ఉన్నాము. ఇది అంతా చూసుకున్నట్లయితే 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నది. మనకి ఫ్రీ ఉన్నది. ఓన్లీ హిందూస్కి మాత్రమే అలో ఉన్నది లోపల. ఇక్కడికి వచ్చేసరికి మన మొత్తం మెయింటెనెన్స్ మొత్తము ఈ తాత వాళ్ళు ఉన్నారు అన్నట్టు. ఇది ఇక్కడనే ఉన్నది, మొత్తం ఫ్రీ ఉన్నది అన్నమాట. ఓన్లీ హిందూస్కి. కంచిలో ఉన్న బస్ స్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటరు, టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ వరకు వస్తుంది. మెయింటెనెన్స్ మొత్తం ఈ తాత. తాత హాయ్, నమస్కారం. नमस्कार, राम राम। పేరు చెప్తా. मेरा नाम कमलाकर है। कमलाकर कब से चला रहा था? 2008 से 2008 2008 నుంచి నడుపుతున్నారంట. गैस फ्री, గ్యాస్, राइस फ्री, वेसल्स फ्री, खाना बना के खा सकता। అంటే మనకి ఇక్కడ వచ్చేసి గ్యాస్ ఫ్రీ ఉన్నది అన్నట్టు. రూమ్ ఫ్రీ ఓన్లీ హిందూస్కి మాత్రమే, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అవైలబుల్గా ఉన్నది. కంచిలో అమ్మవారి దర్శనంకి వచ్చిన వాళ్ళకు ఒక గ్యాస్ సిలిండర్ లాంటిది ఒకటి మనకు అవైలబుల్ ఉన్నది. కొద్దిగా అంత రైస్ ఇస్తారు, మనం బయటకి కూరగాయలు అంటే కర్రీ తీసుకొచ్చుకొని తినేసేయచ్చు అన్నమాట. రూమ్ మొత్తం ఫ్రీ ఉన్నది. అలాగే మనకు ఏసీ రూమ్ కూడా అవైలబుల్ ఉన్నది. కాకపోతే అది ఏసీ ఖర్చు అవుతుంది కాబట్టి ఒక 650 అట్లా ఛార్జ్ చేస్తారు. మన ధర్మం, మన సనాతన ధర్మానికి కాపాడి ముందు తీసుకెళ్తున్న తాత చాలా గొప్పనైనటువంటి వ్యక్తి. అలాగే వచ్చేసి ఇక్కడ పూజ చేసుకోవడానికి కూడా ఇది ఉన్నది. ఒక ధర్మసత్రం లాంటిది అన్నమాట ఇది. ఇక మనకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నంబర్స్ కానీ ఇస్తాను అన్నమాట. అది మీరు చూడండి. ఇలా చూస్తే మీకు అర్థం కాదు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. You first focus Balaji, Shiva, separate message. నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం కంచికి. మేము నిన్న మధ్యాహ్నం వచ్చినాము. మేము స్టే కోసం చూసేటప్పుడు ఇక్కడ గూగుల్లో చూస్తే మాకు హిందూ ధర్మశాల అని కనిపించింది. ఇక్కడ ఫ్రీ స్టే, కామన్ ఉన్న వాళ్ళకి ఏమి తీసుకోరు డబ్బులు. మళ్ళీ ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 650 పర్ డే ఏసీ రూమ్స్. కావాలి చేస్తే కుకింగ్ చేసుకునే వాళ్ళకి కుకింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఫ్రీ గ్యాస్, ఫ్రీ రైస్ ఇస్తారు. మీ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. బస్ స్టాప్ నుండి దగ్గరనే ఇక్కడ గుజరాతీ ధర్మశాల వెనుక ఉంటుంది. బస్సులో వచ్చే వాళ్ళు అక్కడనే దిగేసి ఇక్కడ రావచ్చు. మళ్ళీ ఇక్కడ బస్ స్టాప్ సందులో నుండి కూడా మీకు మ్యాప్స్ వస్తే మ్యాప్స్లో మీకు సందులో నుంచి బై వాక్ కూడా రావచ్చు. నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాప్ నుండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్దాము. ధర్మసత్రం ఉంది, చాలా బాగున్నది. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా గొప్పనటువంటి వ్యక్తులు ఇలాంటి ధర్మసత్రం నడుపుకుంటే చాలా కష్టం. ఒక్కరోజు మనం వ్యక్తులకు అన్నం పెట్టాలంటేనే చాలా కష్టం అవుతుంది. అలాంటి ఎంత గొప్ప ధర్మసత్రాన్ని నడిపిస్తున్నారంటే చాలా గొప్పనటువంటి వ్యక్తులు అన్నమాట.
సో ఫ్రెండ్ చూడండి, ఇప్పుడు ఒక గుడి వస్తుంది. ఇదిగోండి గుడి. మళ్ళీ ఈ సైడ్కి బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుంచి ఇక దగ్గర ఒక 1 కిలోమీటర్ వస్తుంది. నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.